రంగారెడ్డి జిల్లా యాచార మండల కేంద్రంలోని సాయి శరణం గార్డెన్స్లో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 6 దొంగ గ్యారంటీ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పి పోర్టు సిటీతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. మండలంలో కానీ మంచాల మండలంలో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ మనం వేసిన ఫౌండేషన్లు మనం వేసినటువంటి యొక్క ఇనాగ్రేషన్లు చేసుకోవడం తప్ప కొత్త పని ఏదైనా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంతవరకు రానటువంటి పరిస్థితి, శాంక్షన్ లేనటువంటి పరిస్థితి. ఇలా ధీమా ఏందో అర్థం కాదు. రాజకీయంగా అవగాహన ఉందా లేదా అనేది నాకు అర్థం కాదు. లేకపోతే రాజకీయ లక్షణాలు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైనా నా ప్రాంతం గెలిపించింది కాబట్టి నేను గెలిచిన తర్వాత అతనికన్నా కొయ్యాలన్నా ఎక్కువ చేయాలి అని చెప్పేసి పట్టుదలతోటి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకొని ఊర్లలో కూర్చొని మాట్లాడి వాళ్ళ ప్రజలతోటి సత్సంబంధాలు పెంచుకునే విధంగా కార్యక్రమాలు ఉండాలి. కానీ ఇవాళ ఆయన ఏంటంటే మంత్రుల దగ్గరికి పోయేది లేదు, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి పోయేది లేదు, ఓ కలెక్టర్ దగ్గరికి పోయేది లేదు, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయేది లేదు. ఎవరి దగ్గరికి పోదు, నేనే రాజులో నేను చెప్తేనే అవుతుంది అనే ఆలోచనలో ధీమాతోటి ఉండి ఇవాళ 14 మాసాల నుంచి ఇబ్రాహీంపట్నం 10 ఏళ్ళు ఎత్తపోయిందని కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. చేసిన పనులను శాంక్షన్ చేయించినటువంటి పరిస్థితి ఉండాలి. దేవుడు రేపు అయిపోతుంది అనగా ఇవాళ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. చాలా చెక్కులు బౌన్స్ అయినాయి, డేట్ అయిపోయిందని చెప్పేసి వాపసు వచ్చినటువంటి పరిస్థితి మన ఊళ్ళో కనబడతా ఉంది. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ ఇలాంటి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఇబ్రాహీంపట్నం అల్పోగతి పాలైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఒక 12 మాసాల్లో. ఇవాళ మేమందరూ కూడా రాజకీయంగా